ఒకప్పుడు రామభట్టు కృష్ణభట్టు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు కారడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి నారద మహర్షి రామభట్టు నివసించే పర్ణశాలకు వచ్చాడు. రామభట్టు లేచి నారద మహర్షికి స్వాగతం పలికి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి, స్వామి తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అన్నాడు. అప్పుడు నారదుడు, నేను వైకుంఠం నుంచి వస్తున్నాను అన్నాడు. రామభట్టు అప్పుడు నారదుడిని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించాడు. ఆయన క్యూరియాసిటీ అయింది. అక్కడి నుంచి వస్తున్నావు అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏ పని చేస్తున్నాడు? అందుకు నారదుడు ఏదో ఏ పని చేస్తున్నాడంటే మన మనుషుల్లాగా అడిగాడు పాపం. అందుకు నారదుడు, ఓహో అదా, ఆయన వైకుంఠంలో ఒక సూదిని పట్టుకొని దాని రంధ్రం ద్వారా ఒక ఏనుగును అవతల నుండి అవతలకు, అవతల నుండి యువతలకు, అవతల నుండి యువతలకు నడిపిస్తున్నాడు. ఇదే పని చేస్తున్నాడు, ఇంకేం చేయటం లేదు అని చెప్పి ఆశీర్వదించి మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నారదుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి రామభట్టుకు చింత పీకులాట పట్టుకుంది. ఊరికే ఉండకూడదా, ఏం చేస్తున్నాడు, పనులు ఏమైనా చేస్తున్నాడా అని అడిగాడు. అందుకని ఈ పని చేస్తున్నాడు. పీకులాట చింత పట్టుకుంది రామభట్టుకి. తనలో తాను తర్కించుకోవటం మొదలుపెట్టాడు. ఈ నారదుల వారు ఎప్పుడు ఇలాగే కొంటె మాటలే చెబుతూ ఉంటాడు, ఏదో ఒకటి పెట్టిపోతూ ఉంటాడు. నేను అడిగిందే తప్పేమో, ఈయన మాటలు ఎప్పుడు వింతగా ఉంటాయి, చిత్రంగానూ ఉంటాయి. సూది రంధ్రం ఎంత, అందులో ఏనుగు పట్టడం అంటే ఏమిటి, ఇది ఏమాత్రమో పొంతన లేకుండా ఉందే. సూది రంధ్రంలో ఏనుగు పట్టేది అవతల నుంచి యువతలకు తీస్తున్నాడట, ఆ పెద్ద ఏనుగుని అట్నుంచి ఇటుకు తీస్తున్నాడట. ఏంటిది? నారదుడి మాటల్లో అసలు కొద్దిగా కూడా యుక్తి అనేది లేదు, అసలు తెలివే లేదు ఈ నారదుడికి. ఇటువంటి అసందర్భ మాటలను వినటం వల్ల అసలు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడా అనే అనుమానం వచ్చేసింది. అసలు వైకుంఠం ఉందా అని రెండో అనుమానం వచ్చింది. శ్రీ మహావిష్ణువు అనేవాడు ఉన్నాడా అస్సలకి వచ్చేసింది అనుమానం. లేడా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. వైకుంఠంలో ఉన్నాడా లేడా, వైకుంఠం అనేది ఉందా లేదా, అసలు కృష్ణుడు ఉన్నాడా లేడా, అబ్బోయ్ ఎంతవరకు వెళ్ళింది చూడండి. ఒక సూజి రంధ్రం నుంచి ఏనుగు దూరే ఒక అనుమానంతో భగవంతుడు సాకారుడని నిరాకారుడని రకరకాలుగా పరస్పరం విరుద్ధమైన మాటలు వేదశాస్త్రంలో కనిపిస్తుంది. సాకారం అంటారు, నిరాకారం. అద్దో కనపడుతున్నాడు అంటారు, అగో ఎవరు కనపడాలో వాడే పరమాత్ముడు అంటున్నారు. ఏంటిని బుద్ధి లేదా? కనపడుతున్నాడే పరమాత్ముడు, కనపడలేంది ఏంటి? ఎక్కడ కనపడలేకపోతే ఎక్కడున్నాడు దేవుడు? ఇవి రెండు మాటలు చెప్తున్నారు. ఈ రెండు దాంట్లకు ఏమన్నా పొంతన ఉందా అండి? విరుద్ధమైపోయింది కదండి. ఎట్లాంటి ఇది కనిపెట్టేది మనం? ఈ మాటలను పరిశోధనలతోనూ విమర్శలతోనూ తర్కాలతోనూ నిదర్శనలతోనూ ప్రమాణాలతోనూ సమర్థించటం అసంభవం. ఎవరి చేత చెప్పడానికి వీల్లేదు. కనపడుతున్నాడు పరమాత్ముడు. నమస్కారం పెట్టుకోండి. నమస్కారం. నమస్కారం పెట్టుకున్నారా? నేను చెప్తే ఇక్కడేమీ లేదు కదా, కనపడలేదు కదా, మరి ఎందుకు నమస్కారం పెట్టు? ఓ నమస్కారం, అవును కనపడటం లేదు, మరి ఎందుకు నమస్కారం చేస్తున్నారు? కనపడని దేవుడికి ఏం కనపడేవాడికే చేయాల. ఇట్లా తిక్కబట్టిస్తారు. కనుక ఇవన్నీ పుక్కిట పురాణాలుగా కనిపిస్తున్నాయి చూస్తే. ఇవేదో పెద్ద పెద్ద పురాణాల్లాగా, ఏదో అప్పటికప్పుడు కాకమ్మ గూబమ్మ కథలాగా ఉన్నాయి. వీటిని నమ్మటానికి నేను ఏమైనా తెలివి తక్కువ వాడినా, నేనైనా పిచ్చివాడినా అని ఆలోచించి వేదశాస్త్రాల్లోనూ భగవంతుడిలోనూ సజ్జనుల విషయంలోనూ విశ్వాసాన్ని కోల్పోయాడు. అంతవరకు వేదాభ్యాసం చేసి తపస్సు చేసుకునేవాడు తపస్సులో శ్రద్ధ కోల్పోయాడు. మహాత్ములైనటువంటి నారద మహర్షిలో శ్రద్ధ కోల్పోయాడు. అందరూ పూజించే పరమాత్ముడి మీద శ్రద్ధ కోల్పోయాడు. పరమాత్ముడు నివసించే వైకుంఠం మీద శ్రద్ధ కోల్పోయాడు. తన మీద తనకే శ్రద్ధ పిచ్చివాడిలాగా అయిపోయాడు. తాను ప్రారంభించిన తపస్సుకు తిలతర్పణాలు ఇచ్చేశాడు. ఈ రోజు నుంచి నాకు చాలు, ఏమిటో ఇంత గందరగోళంగా ఉంది,
అస్సలేది అర్థం కావదు ఈ వేదాంతం, ఎవడికి కావాలా అనుకొని ఏం చేసి ధనమే పరమార్థమని, కంటికి కనిపిస్తున్న వస్తువులే వాస్తవమని నమ్మి సంసార వ్యాహంలో ఇరుక్కున్నాడు. సంసారంలో ఉన్నాడు, అయినా ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఇక సంసారంలో ఉండి గెలిచినట్టు తపస్సు చేస్తూ ఉండిన వాడికి తన ప్రశ్ననే తాను మృత్యువుగా మారిపోయి కొనాకి ఇరుక్కున్నాడు. ఇక్కడ సంసారంలో ఇరుక్కున్నాడు. మరొకసారి నారదుడు ఆ అరణ్యంలో తిరుగుతూ తమ్ముడైన కృష్ణభట్టుడి ఆశ్రమానికి వచ్చాడు. ఈయనేమో మొదటైనా ఇంకా సంసారంలో ఇరుక్కొని నానా అవస్థలు, నానా తిప్పలు, పెడదెబ్బలు అట్లా ఇరుక్కుపోయాడు. ఇక అక్కడి నుంచి బయటికి రాలేడు. ఇక ఇంతవరకు తపస్సు ఏదో నారదుడు వచ్చాడని, నారదుడు దర్శనమైందని, పరమాత్ముడు దర్శనమైందని చెప్పేసి అని ఏదో నమస్కారం చేసి పంపించుంటే బాగుండు. కోతి ప్రశ్న వేశాడు, కోతిలాగా తయారైపోయాడు. మామూలు కోతి కూడా కాదు, పిచ్చి కోతిలాగా. తమ్ముడైన కృష్ణభట్టుడి ఆశ్రమానికి వచ్చాడు. అతడు కూడా నారద మహర్షికి స్వాగతం పలికాడు, గౌరవంగా పూజించాడు, మంచి ఆసనంలో కూర్చోబెట్టాడు. స్వామి, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించారు. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. అన్నగారు అడిగింది. నారదుడు అప్పుడు, నాయన నేను వైకుంఠం నుంచి వస్తున్నాను అన్నాడు. ఆయన ఒకడు వస్తున్నాను అన్నాడు. అప్పుడు అతడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నాడు అని అదే ప్రశ్న వినయంగా అడిగాడు. ఆయన దర్పంగా అడిగాడు. శాస్త్రం చదువుకున్నాడు కదా, అందుకని ఈయన చదువుకున్నాడు, వినయంగా అడిగాడు. అప్పుడు నారదుడు మళ్ళీ సూది కథనే చెప్పాడు ఈయనకు కూడా. ఆ సూది తీసుకున్నాడు. సూదిలో చిన్న రంధ్రం ఉంటుంది కదా, దాని నుంచి ఒక పెద్ద ఏనుగును తూర్చి యువతలకు తీస్తున్నాడు. మళ్ళీ ఆ రంధ్రం నుంచి తీస్తున్నాడు. అటునుంచి ఇటు, ఇటు నుంచి ఇటు తిప్పుతున్నాడయ్యా అన్నాడు. దీన్ని విని కృష్ణభట్టుడు, ఆహా, నారద మహర్షి చెప్పింది సత్యమే, శ్రీ మహావిష్ణువు ఏమైనా చేయగలడు, కాని దానిని అయ్యేటట్టు, అయ్యే దానిని కానట్టు చేయగలడు పరమాత్ముడు. అఘటనాఘటనా సమర్థుడు భగవంతుడు. ఆయన తలుచుకుంటే అసంభవం సంభవం అవుతుంది, సంభవం అసంభవం అవుతుంది. ఆయనకు సాధ్యం కానిది మూడు లోకాల్లోనూ లేనేలేదు. సూది రంధ్రంలో నుండి ఏనుగును నడిపించటం ఆయనకు పెద్ద పని కానే కాదు కదా. ఆయన తలుచుకుంటే సూది రంధ్రం పెద్దదైపోతుంది, ఏనుగు చిన్నదైపోతుంది. సూది రంధ్రానికన్నా చిన్నదైపోతుంది ఏనుగు ఆయన తలుచుకుంటే. కానీ ఈ విధంగా ఆలోచించి తనకు ఇదివరకే ఉన్న భక్తిని, విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని దీక్షతో తపస్సు చేసి భగవద్దర్శనం చేసి ముక్తిని పొందాడు. చూసారా, వీళ్ళ అన్నతమ్ముళ్ళు ఇద్దరికీ ఉండేది. చూసారా, నారదుడు ఆ అన్నతమ్ములకి ఇద్దరికీ ఒకే ఉపదేశం చేశాడు. అదేం సూజి దబ్బడం అని చెప్పలే, ఈయనకి దబ్బడం, ఆయనకు సూజి అని చెప్పలే. ఇద్దరికి ఒకే సూజి చెప్పాడు, ఒకే ఏనుగని చెప్పాడు. కానీ చూడి, ఈయన మాటల్లో ఎట్లా చేంజ్ వస్తుంది, ఆ పరమాత్ముడి మీద ఉండేటువంటి భక్తి, మాయ, ఒకే ఉపదేశం చేశాడు నారదుడు. కానీ ఇక్కడ అసూయ వల్ల, శ్రద్ధ లేకపోవటం వల్ల రామభట్టు పాడైపోయాడు. అసూయ వల్ల. ఏంటి కృష్ణుడు ఎక్కడున్నాడు, అసూయ. శ్రద్ధా విశ్వాసాలు ఉండబట్టి కృష్ణభట్టు బాగుపడ్డాడు. అందువల్ల శ్రద్ధగా ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. ఈ చర్చను ఇక్కడితో చాలిద్దాం మనం. భగవంతుడు నిష్కామయోగ పద్ధతిని అనుసరించని వారి కలిగేటువంటి హానిని ముందు చెప్పబోతున్నాడు ఇక్కడ. ఏత్వే తదభ్యసూయంతః నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాం విద్ధి నష్టాన చేతసః. ఎవరైతే నా ఈ అభిప్రాయాన్ని ద్వేషించేవారై అనుసరించరో వారిని బుద్ధిహీనులు, ఏ విధమైన జ్ఞానము లేనివారు, చెడిపోయినవారు అని తెలుసుకో అన్నాడు భగవంతుడు. భగవంతుడు చెప్పినది ఫలాశక్తి లేకుండా చేసే కర్మయోగము. అందుకే ఇది దైవ మార్గము. ఎందుకంటే ఇది భగవద్ దర్శనాన్ని కలిగిస్తుంది. ఈ కర్మయోగ మార్గాన్ని ద్వేషించేవారు, దీనిపై లేనిపోని నిందలు మోపేవారు కర్మలలో చిక్కుకొని పోతారు. అటువంటి వారు బుద్ధిహీనులు, వారికి ఏ విధమైన జ్ఞానము లేదు అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడు చెప్పిన ఈ మార్గాన్ని ద్వేషిస్తారో అప్పుడే వారు నాశనమైపోతారు.
ఇప్పుడు ద్వేషించి ఎప్పుడో రాబోయే కాలంలో నష్టపోతారని కాదు, భగవంతుడి మార్గాన్ని ద్వేషించిన వారు అలా ద్వేషించిన క్షణంలోనే నష్టపోతారు అని చెప్పేందుకే భగవంతుడు నష్టాన్ అనే పదాన్ని వాడాడు. బుద్ధిమంతుడు గుణాగుణాలను విచారించి పనులు చేయాలి. తాను సంకల్పించిన పనికి చివరిలో ఎటువంటి ఫలం కలుగుతుందో బాగా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించకుండా త్వరపడి పనిలోకి దూకేస్తే దానివల్ల కలిగే ఫలం బాణంలాగా చచ్చేంతవరకు హృదయాన్ని బాధిస్తూనే ఉంటుందని భర్తృహరి చెప్పాడు. మరి ఏ కారణం చేత వారు నీ అభిమతాన్ని అనుసరించకుండా స్వధర్మాచరణాన్ని మానేసి పరధర్మం పట్టుకుంటున్నారు, నీ శాసనాన్ని వాళ్ళు అతిక్రమిస్తే దోషం కలుగుతుందని వారు ఎందుకు భయపడటం లేదు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెబుతున్నాడు. మరి ఈ విధంగా మనుష్యుడు భగవంతుడు చెప్పిన తన విద్యుక్త కర్మలను నిష్కామంగా ఆచరించకుండా కర్మలన్నిటినీ వదిలేసి ఊరికే ఉండిపోతే కలిగే నష్టమేమిటో కూడా భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక ముందు. సదృశం చేష్టతే స్వస్యాగ ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన కూడా తన యొక్క స్వభావానికి అంటే పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాడు. ప్రాణులు తమ స్వభావాన్ని అనుసరించి నడుస్తున్నారు. నిగ్రహం ఏమీ చేయగలదు పాపం. ఈ జన్మలోనూ మరో జన్మలోనూ అవివ్యక్తమయ్యేటువంటి పూర్వం చేసినటువంటి పుణ్యపాప కర్మల సంస్కారాలే ప్రకృతి అనబడతాయి కదా. తమ తమ ప్రకృతికి అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యపాప కర్మల సంస్కారాలకు అనుగుణంగానే ప్రాణులందరూ ప్రవర్తిస్తున్నారు. జ్ఞానం కలవాడైనా కూడా అంతే. ఇక అజ్ఞానైన మూర్ఖుడి మాట చెప్పేదేమిటి, జ్ఞానం గలవాడికే ఉంటే. కనుక ప్రాణులన్నీ పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరిస్తున్నాయి అని తెలుసుకోవాలి అని అంటూ భగవంతుడు ఇంకా ఇలా చెన్నాడు. ఓ అర్జున, ఈ విషయంలో నేను కానీ వేరొకరు చేసే నిషేధాలు కానీ ఏమీ చేయగలుగుతాయి చెప్పాడు. ఎవరు నిషేధించినా ఎవరన్ని శాసనాలు చేసినా ప్రకృతి నిగ్రహించటం కష్టం అన్నాడు భగవంతుడు. ఇక్కడ పూర్వజన్మ సంస్కారాల గురించి ఒక చక్కటి భర్తృహరి సుభాషితాన్ని చెప్పుకోవచ్చు మనం. ఇది త్రిమూర్తులకు సంబంధించినట్టుగా ఉంది. త్రిమూర్తులకు కర్మబంధం ఉండదు, కానీ వారిని దృష్టాంతంగా చూపించి భర్తృహరి కర్మ ప్రభావాన్ని అర్థం చేయించాలని అనుకొని ఈ శ్లోకాన్ని మనకు చెప్పారు. దీన్ని మనం చెప్పుకుందామా? బ్రహ్మాయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రో యేన కపాలపాణిపుటకే భిక్షాటనం సేవతే సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణి. దేనిచేత బ్రహ్మదేవుడు బ్రహ్మాండమనే పెద్ద పాత్ర యొక్క ఉదరంలో సర్వప్రాణులను సృష్టి చేసేందుకు కుమ్మరివాడిగా చేయబడ్డాడు. విష్ణుదేవుడు దశావతారాలనెత్తి రకరకాల బాధలను లోనయ్యాడు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క బాధ. శంకరుడు కపాలాన్ని చేతబట్టి భిక్షాటనం చేస్తున్నాడు. సూర్యుడు క్షణమైనా నిలవకుండా ఆకాశంలో తిరుగుతున్నాడు. అటువంటి మహాశక్తివంతమైన కర్మకు నమస్కారం అన్నాడు. ఈ 33వ శ్లోకంలో ఒక ప్రశ్న కలిగింది. అదేంటంటే, సర్వప్రాణులు తమ స్వభావానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారని మీరు చెప్పారు. బాగానే ఉంది. అసలు స్వభావము లేనిదంటూ ఏది లేదు కదా. అంతా స్వభావమే నడిపిస్తూ ఉంటే మరి పురుష ప్రయత్నము శాస్త్రము అనేవి వ్యర్థమైపోవా అని సందేహం కలుగుతుంది. దానికి భగవంతుడు సమాధానం చెబుతున్నాడు ఇక్కడ.
ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియాలకు ఇంద్రియ విషయాల యందు రాగద్వేషాలు ఉంటాయి. ఆ రాగద్వేషాలకు వశం కాకూడదు. ఆ రాగద్వేషాలే పురుషుడికి శత్రువులై ఉన్నాయి కదా అన్నాడు భగవంతుడు. అన్ని ఇంద్రియాలకు శబ్దము మొదలైనటువంటి ఇంద్రియ విషయాల యందు రాగము ద్వేషము అనేవి తప్పకుండా ఉంటాయి. అటువంటప్పుడు పురుష ప్రయత్నము శాస్త్రోపదేశం అనే వాటి అవసరం ఏముంటుంది చెప్పండి అనే ప్రశ్నకు భగవంతుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్పాడని తెలుసుకోవాలి. మనం శాస్త్రానుసారంగా నడుచుకునేవాడు ముందు రాగద్వేషాలను గెలవాలి, అంటే వాటికి వశం కాకుండా ఉండాలి. మనం పూర్వం చెప్పుకున్న స్వభావం అనేది జీవుడిని రాగంతోనో లేక ద్వేషంతోనో మాత్రమే పనులు చేయిస్తుంది. రాగద్వేషాలు ఉన్నప్పుడే స్వధర్మాన్ని విడిచిపెట్టడం, భయంకరమైన పరధర్మాన్ని పట్టుకోవటం అనేవి సంభవిస్తాయి. అలా కాకుండా రాగద్వేషాలను వాటి విరోధుల చేత నియమించాలి. అలా నియమిస్తే అప్పుడు శాస్త్ర దృష్టి కలుగుతుంది. జీవుడు ప్రకృతికి వశం కాకుండా ఉంటాడు. కనుకనే రాగద్వేషాలకు వశం కాకూడదని భగవంతుడు చెప్పాడు. ఎందుకంటే రాగద్వేషాలు శ్రేయోమార్గంలో విఘ్నం కలిగిస్తాయి. అవి దారి దోపిడీ చేసేటువంటి దొంగల్లాగా వివేకాన్ని హరించి వేస్తాయి. రాగద్వేషాలు కలిగినవాడు శాస్త్రార్థానికి వేరే అర్థాన్ని కల్పించి చెబుతాడు. పరధర్మాన్ని స్వధర్మంగా చూపిస్తాడు. పరధర్మం కూడా ధర్మమే అంటాడు. అది కూడా అనుష్ఠించదగినదే అంటాడు. అది చాలా తప్పు. పరధర్మాన్ని ఎన్నటికీ అనుసరించరాదు అని భగవంతుడు స్పష్టం చేసి చెబుతున్నాడు ఇక్కడ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. బాగా అనుష్ఠానం చేసిన ఇతరుల ధర్మం కంటే గుణము లేనిది అయినా తన ధర్మమే శ్రేష్టమైనది. ఇది ఈ శ్లోకం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. తన ధర్మమందు మరణమైనా శ్రేయస్సునే చేస్తుంది కదా. ఇతరుల ధర్మము భయాన్ని కలిగిస్తుంది అన్నాడు భగవంతుడు. పరమాత్ముడే చెప్పాడు. తన ధర్మంలో ఉండి నానా అవస్థలు పడి సావే మేలు కానీ ఇంకొక ధర్మంలో సుఖంగా ఉండేది ముఖ్యం కాదు. మహాపాపము. సద్గుణాలతో లేదా సద్గుణాలలో అనుసరించిన ఇతర ధర్మం కంటే తన ధర్మము గుణహీనమైనప్పటికీ ఎప్పటికైనా మేలే చేస్తుంది. ఈరోజు గుణహీనంగా ఉంది, బాగలేదు, మమ్మల్ని అంతా అవమానం చేశారు, అయినప్పటికీ నీ ధర్మాన్ని నీ వదలకూడదు, నీ స్వధర్మాన్ని. వాళ్ళెవరో నిన్ను అవమానం చేశారని ఆ ధర్మం వదలకూడదు నువ్వు. అది ఇప్పటికీ నీకు కీడు చేసింది అది, కానీ ముందు మేలు చేస్తుంది అది. ఇదే ధర్మమే. కానీ ఇంకొక ధర్మం ఇది ఎప్పుడు కీడు చేసిందో ఆ ధర్మం మేలుగా కనపడుతుంటుంది. అక్కడికి పోకూడదు మనం. దీంట్లో చచ్చిపోయినా పర్వాలేదు, దాంట్లో సుఖం దొరుకుతుంది అని పోకూడదు. అది మహాపాపము. ఇతరుల ధర్మాన్ని ఆచరిస్తూ జీవించటం కన్నా తన ధర్మంలో నిలిచి ఉండి చనిపోవటం మేలు. ఈ శ్లోకం ఎప్పుడూ మీరు జ్ఞాపకం ఒక చోట రాసుకోండి మీరు. భగవంతుడు ఇలా ఎందుకు చెబుతున్నాడంటే పరధర్మం నరకము మొదలైన భయాలను కలిగించేదై ఉంటుంది. ఇది నరకం కలిగిస్తుంది. ఎందుకంటే నువ్వు అక్కడ లేవు, నువ్వు నీది కాదు అది. నీ పితృపితామహులు పుట్టినటువంటి ఆ ధర్మంలోనే నువ్వు ఉండాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.